కార్తీక దీపం జూన్ 9 ఎపిసోడ్. చిన్న వారసురాలికి ప్రేమ పట్టాభిషేకం. జో కళ్ళ ముందే కార్తీక్ విజయం. ఒకవైపు దీపాను శౌర్యతో ఫోన్లో మాట్లాడకుండా జోష్న ఆపేయడం, మరోవైపు శివనారాయణ వింటుండగానే శౌర్య కార్తీక్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పడం గత ఎపిసోడ్లో చూసాం. అయితే ఈ క్రమంలోని నేటి కథనంలో పారు జోష్నలకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. శౌర్య రాకతో సీన్ మొత్తం మారిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కార్తీక దీపం సీరియల్ రోజుకో ట్విస్ట్తో కొనసాగుతున్న సమయంలో అయితే నేటి కథనంలో జోష్న కళ్ళ ముందే వారసురాలు విజయం సాధించింది. ఆ వివరాలు చూద్దాం. ఇక కార్తీక దీపం నేటి కథనంలో దశరథిని కాపాడిన దీప దశరథిని పట్టుకునే క్రమంలో నాన్న అని పిలవడం గురించి పంచాయతీ కొనసాగుతుంది. జోష్న దశరథిని దీప నాన్న అని పిలవడం ఏమాత్రం ఇష్టం లేని జోష్న దీప చెంప పగలగొట్టబోయింది. కార్తీక్ జోష్న చేతిని పట్టుకుని ఆపుతాడు. అందరి ముందు జోష్నది తప్పు అని నిరూపించే ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే జోష్న బావా అని అరిస్తే బావా కాదు డ్రైవర్ కార్తీక్ చేసిన సాయాన్ని నేరుగా పరిగణించే దోషిగా నిలబెడుతుంటే న్యాయం కోసం అరుస్తున్న ఒక డ్రైవర్ని, ఈ బాధితురాలికి భర్తని అంటాడు కార్తీక్. వెంటనే జోష్న నాన్న అని పిలిచినందుకు దీప పుట్టుకనే నేనేం అవమానించలేదే అంటుంది జోష్న. నీ కూతుర్ని వేరొకరు నాన్న అంటే ఎలా ఉంటుంది అని అడిగావు కదా, జన్మనిస్తేనే నాన్న అని పిలవాలా, కంటేనే నాన్న అని పిలవాలా అని నోరు నొక్కి మరీ చెప్పావు కదా అంటాడు కార్తీక్. ఇక శివనారాయణ అందుకొని అవునరా, కంటేనే తల్లి అవుతుంది, జన్మనిస్తేనే తండ్రి అవుతాడు, ఎవరు పడితే వాళ్ళు వరుస పెట్టి పిలవకూడదు అంటాడు. దాంతో కార్తీక్ ఎవరు పడితే వాళ్ళు కాదు దీపని అని ఆగిపోయి నిజం దాచిపెడుతూ, దీపది నీ మనవరాలు వయసే తాత, ఏం పిలిచింది, ఎలా పిలిచింది అన్న విషయం గుర్తించరా, ఒకసారి కింద పగిలిన కప్పు చూడండి ఎలా పగిలి ముక్కలైందో, దీప మావయ్యను పట్టుకోకపోతే ఆ కప్పు ప్లేస్లో మావయ్య ఉండేవాడు అంటాడు కార్తీక్ కోపంగా. దాంతో శివనారాయణ మారుతాడు. నిజమే, ప్రమాదం నుంచి కాపాడింది ఎవరైనా సరే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే అంటాడు. నా భార్యకు కావాల్సింది థ్యాంక్స్ కాదు, సారీ, కొట్టబోయిన జోష్న క్షమాపణలు చెప్పాల్సిందే అంటాడు కార్తీక్. దాంతో సుమిత్ర, దశరథ్, శివనారాయణ, పారుతో సహా అంతా దీపాకు జోష్నతో బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తారు. సారీ చెప్పి రగిలిపోతూ పైకి వెళ్ళిపోతుంది జోష్న. పారు, శివనారాయణ, దశరథ్ ఇలా అంతా వెళ్ళిపోయాక సుమిత్ర కోపంగా దీపతో కార్తీక్ ముందే గాయం చేసేది నువ్వే, సాయాలు చేసేది నువ్వే, నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు, అయినా ఇలా కాపాడే రేపు శిక్ష నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నావేమో, అది జరగదు అనేసి వెళ్ళిపోతుంది కోపంగా. ఆ మాటలకు దీప అల్లాడిపోతుంది. కార్తీక్ బాగా నిలబడి పోరాడతాడు. దీప వెళ్ళి చీపురు తీసుకొచ్చి పగిలిన కాఫీ కప్ ముక్కలను క్లీన్ చేస్తూ కింద కూర్చొని వాటిని ఏడుస్తుంటే కార్తీక్ కూడా పక్కనే కూర్చొని, మొత్తానికి మా నాన్నని నాన్న అని పిలిచావు, కింద పడకుండా కాపాడుకున్నావు, హ్యాపీనా అంటాడు నవ్వుతూ. హూ అన్నట్లుగా తలాడిస్తూ పని చేసుకుంటూ ఉంటుంది దీప. మరి కాస్త నవ్వొచ్చుగా, ఇంత పోనీ పావు కిలో నవ్వు చాలు, పోనీ 100 గ్రామ్ అంటూ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. కానీ దీప నవ్వదు. కాస్త నవ్వొచ్చుగా మరదలు పిల్ల అని కార్తీక్ అంటే దీప చుట్టూ చూసి ఎవరైనా వింటే మరో గొడవ అవుతుంది అని క్లీన్ చేసుకొని లేచి వెళ్ళిపోతుంది. కానీ నవ్వదు. ఇక నాన్న మనందరినీ ఆ ఇంటికి రమ్మన్నాడు అంటూ కాంచన అనసూయాలను తీసుకొని దీపా కూతురు శౌర్య జోష్న ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడే జోష్న పారుతో గ్రాని నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలిసి వస్తాను అని వెళ్ళబోతుంది. నేను వస్తాను అని పారు అంటుంది. ఇంతలో శౌర్య వాళ్ళు వస్తారు. వాళ్ళని చూసి జోష్న పారు షాక్ అవుతుండగానే కార్తీక్ దీప బయటకు వస్తారు. వీళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని దీప కంగారు పడుతుంటే, నేనే రమ్మన్నా, కంగారు పడకు అని కార్తీక్ ధైర్యం చెప్తాడు. ఇక శౌర్య అమ్మా నాన్న అంటూ పరుగు తీసి వాళ్ళని హత్తుకునే సమయానికి దశరథ్ వచ్చి చెల్లమ్మ అంటూ కాంచన దగ్గరికి పరుగు తీస్తాడు. ప్రేమగా మాట్లాడుకునే క్రమంలో అది జోష్న పారుతో చిన్నగా, అమ్మ కానీ తాత కానీ వీళ్ళని చూస్తే పొమ్మంటారు అంటుంది. నిజమే అంటుంది పారు. ఇక కాసేపటికి శివనారాయణ వస్తాడు. జోష్న కోపంగా తాత వచ్చింది మన ఇంట్లో పనిచేసే అని ఏదో చెప్పబోతుంటే, పిల్లల ముందు పెద్దల గొడవ ఎందుకు అని జోష్నను తిట్టి శౌర్యతో ప్రేమగా మాట్లాడి అది ఇచ్చిన నారింజ మిఠాయిని అందుకొని తింటాడు. ఇక శివనారాయణ పాత శివనారాయణగా మారి శౌర్యతో మాట్లాడుతుంటే
కాంచన ధైర్యం తెచ్చుకొని నాన్న బాగున్నావా అంటుంది. వెంటనే శివనారాయణ కోపంగా, రే దశరథ, ఆ కార్తిక్ గాడు ఇందాక ఇంటికి వచ్చింది నీ వాళ్ళ నా వాళ్ళ అంటే మన వాళ్ళు అన్నాడు. రెండోదే ఖాయం చేసుకోమను అంటూ శౌర్యకు ప్రేమగా బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంతలో సుమిత్ర వస్తుంది. సుమిత్రను శౌర్యను పలకరించగానే కోపంగా చూసిన వెంటనే నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతుంది. ఇది ఇచ్చిన స్వీట్ తిని మురిసిపోతుంది. అది కూడా చూసి పొంగిపోతారు కార్తిక్, దీపలు. జ్యోత్స్నాపారులు రగిలిపోతారు. ఇక సుమిత్ర కూడా శౌర్యతో ప్రేమగా మాట్లాడేసరికి కాంచన, వదిన బాగున్నావా అంటుంది. వెంటనే సుమిత్ర, దీప ఇంటికి వచ్చిన మనుషులకి మర్యాద చేయాలి కదా, చెయ్యి అనేసి, రావే అమ్మమ్మ లోపలికి వెళ్దాం అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. జ్యోత్స్న మాత్రం షాక్ అయిపోతూ రగిలిపోతూ ఉంటుంది. పారు కూడా కుళ్ళుకుంటుంది. జరిగేది చూసి వెంటనే జ్యోత్స్న కావాలనే కాంచన వాళ్ళు వింటున్నారని, దీప నా రూమ్ చిరగ్గా ఉంది, క్లీన్ చేసి పెట్టు అని పారుతో కలిసి స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇక కాంచన దశరథ్తో, అన్నయ్య నేను ఒక్కదాన్నే నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్తుంది. ఇక సీన్ కట్ చేస్తే మెడకు చుట్టుకొని శౌర్య కబుర్లు చెప్పడం మొదలు పెడుతుంది. సుమిత్ర యాపిల్ కట్ చేసి శౌర్యకు ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య దశరథ్తో, తాతయ్య నేను బాగా చదువుతున్నాను అంటుంది. దాంతో పరీక్షించడానికి ప్రశ్నలు వేస్తాడు దశరథ్. అన్నీ కరెక్ట్గానే చెబుతుంది శౌర్య. అది చూసి సుమిత్ర తెగ మురిసిపోతుంది. మొత్తానికి అసలు వారసురాలు దీప కూతురు శౌర్య. అంటే శౌర్య కూడా ఆ ఇంటి వారసురాలే కాబట్టి కోపాలన్నీ పెద్దల మీదకే చూపించే సుమిత్ర, శివనారాయణులు శౌర్యను మాత్రం ప్రేమగానే చూసుకుంటారు.